కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న పాదయాత్ర 2.0 ప్రారంభమవుతుంది. దాని ద్వారా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయి జగనన్న పాలన 2.0ని మనం రానున్న రోజుల్లో చూసి తీరుతాం. ఈరోజు సంవత్సర కాలం గడిచింది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుస్తున్నారా? వెళ్తే ప్రజలు చీకొడతారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మనందరము చూసాం. ప్రతి దానిలో కూడా మహిళలకి అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మనం జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, ఎక్కడ చూసినా బెల్ట్ షాట్స్, దానివల్ల మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉండే పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్ప మహిళల రక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి. ఈరోజు మహిళలు స్కూల్కి వెళ్ళాలన్నా వెళ్ళేటప్పుడు